హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మోటార్ సైకిల్కి కానీ కార్లకు కానీ నైట్రోజన్ ఎయిర్ అనేది ఒక ఫ్యాషన్గా మారడం జరిగింది. వాస్తవానికి కంపెనీ నుండి కొత్త కారు కానీ కొత్త బైక్ కానీ తయారై వచ్చినప్పుడు అక్కడ పట్టే గాలి పూర్వం నుండి ఏ గాలి అయితే పడుతున్నారో అదే రకమైన గాలి, కానీ దానికోసం పక్క వాళ్ళు పట్టించారనో ఈ పక్క వాళ్ళు పట్టించారనో నైట్రోజన్ ఎయిర్ పట్టించుకుంటున్నారు. దాని యొక్క ఉపయోగం ఏమిటి అని అంటే, ఏదైనా బండి, కారు అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, నాన్ స్టాప్ రన్నింగ్ ఏదైనా 60-70 కిలోమీటర్లు జర్నీ చేసి, అది కూడా ప్రతిరోజు ఉన్న వాటికి నైట్రోజన్ ఎయిర్ అయితే ఏమైనా ఉపయోగం ఉండవచ్చు. అది కూడా 100% కాదు. నార్మల్ ఎయిర్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. పూర్వం నుండి ఏ ఎయిర్ ఉన్నది అది మీరు ప్రశ్నించుకోండి. ఉదాహరణకు నా దగ్గరికి 50 లక్షలు 40 లక్షల కార్లు 30 లక్షల కార్లు వేసుకొస్తారు. నార్మల్ ఎయిరే పట్టించుకోండి. కానీ 50,000 మోటార్ సైకిల్ లేదంటే ఏమైనా 2 లక్షలు కారు వేసుకొచ్చిన వాళ్ళు నైట్రోజన్ ఉన్నదా అని అడుగుతారు. మరి దాంట్లో ఏమి విచిత్రం ఉంటుందో అర్థం కాదు. ఏదైనా మన వస్తువుకి ఫలానా పని చేస్తున్నాం అంటే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా లేదా అనేది మనం గమనించుకోవడం మంచిది. నైట్రోజన్ ఎయిర్ అనేది ఇంకొక దాంట్లో ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, 6 నెలలకి 5 నెలలకు ఒకసారి ఫిల్టర్స్ మార్చాలి నైట్రోజన్ మిషన్లో. నైట్రోజన్ మిషన్లో తెప్పేస్తారో గాలి పడతారో వాళ్ళు ఎంతకాలాన్ని ఫిల్టర్ మారుతున్నారో తెలియదు. బేసిక్గా నైట్రోజన్ ఎయిర్కి ముందుగా పూర్వం నుంచి ఏ ఎయిర్ ట్యాంకులో అయితే ఎయిర్ ఫిల్ చేస్తున్నారో ఆ ఎయిర్ ఫిల్ చేసి దాని నుంచి నైట్రోజన్ ఎయిర్ మిషన్కి కలెక్షన్ ఇచ్చి, దాంట్లో ఉన్నటువంటి తేమ లైట్గా చెమాయింపు ఉంటుంది, ఆ చెమాయింపుని పీల్చుకుని ఓన్లీ ఎయిర్ మాత్రమే పడతారు. కానీ ఆ ఫిల్టర్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనకెవరికీ తెలియదు. నార్మల్ ఎయిర్ అనేది ఎక్కడైనా ఒకటే, కానీ ఏంటంటే మీటర్లో తేడాలు ఉంటాయి, అది మాత్రం చూసుకోవాలి మనం. పొదుపుని 25 ఉండాల్సిన గాలి 45 పడతారు, 50 పడతారు. ప్రతిరోజు అది చూస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి దేనికి నైట్రోజన్ పట్టించవచ్చు, దేనికి పట్టించకూడదు అనే ఆలోచన మీకు మీరుగా ఆలోచించుకోండి. విపరీతమైన ప్రయాణాలు, ప్రతిరోజు వాహనానికి ఎక్కువ ప్రయాణాలు ఉండేదానికైతే కొంతవరకు ఏమైనా లాభం అనేది ఉంటుంది నైట్రోజన్ వల్ల. అంతే తప్ప ఎప్పుడో కారు ఏమన్నా వారానికి 1 రోజు 2 రోజులు తీసేదానికి కానీ, మోటార్ సైకిల్కైనా ప్రతిరోజు ఏమన్నా ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ బండి పక్కన పెట్టేసేదానికి కానీ ఏ విధంగానూ ఉపయోగపడుతుంది. దానికి తోడు ఒక చక్రానికి గాలి పడుతుందేమో 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు. నెక్స్ట్ అది డిజిటల్ మీటర్ మీద చూస్తారు గాలి, నార్మల్ మీటర్కి సంబంధం లేదు అసలు, డిజిటల్ మీటర్ మీద చూడాలి. సో ఆ డిజిటల్ మీటర్ పనిచేస్తుందా లేదా తెలియదు. ప్రతిరోజు ఇటువంటి కొంత ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. 55-60 పట్టేస్తారు. కారు ఏమో వైబ్రేషన్ వచ్చేస్తుంది. వైబ్రేషన్ వచ్చినప్పుడు ఏంటి అని చూస్తే 55 ఉంటుంది ఎయిర్. దాన్ని మీరు గమనించుకోండి. నైట్రోజన్ మంచిదా చెడుదా అనేది మీకు మీరుగా అర్థం చేసుకోండి. పూర్వం నుంచి ఆ రకంగా మీరు చూసుకుంటే పూర్వం నుంచి ఏ ఎయిర్ ఉన్నదనేది మీరు గమనించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నైట్రోజన్ కోసం వివరణ.